ఈరోజు నేను మినపగుళ్ళు చేస్తున్నాను. ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట. ఇందులో ఏం లేదు, మనం యాక్చువల్గా పిండిలో మినపప్పు లేదా శనగపప్పు యూజ్ చేస్తాం. అది మాత్రమే మనకు తెలుసు విలేజ్లో వాళ్ళకి. ఇందులో ఏంటంటే జొన్న పిండితో కూడా మినపగుళ్ళు చేయొచ్చు అని మీకు తెలుసా? ఓకే, నేను చెప్తాను ఒకసారి తెలియని వాళ్ళకి. ఏం లేదు, ఇందులో మనం పండులో మనం మామూలుగా శనగపిండి లేదా మినపపిండి యూజ్ చేస్తాం కదా. నేను దీంట్లో జొన్న పిండి యూజ్ చేస్తాను అనమాట. కొంతమందికి శనగపిండి అనేది పడదు కదా, అంటే ఇష్టం ఉండదు. కొంతమందికి ఏంటంటే పత్తి ఉండేటోళ్ళకి వాళ్ళు ఏంటంటే అది తినకూడదు అనమాట. అలాంటప్పుడు ఏంటంటే మనం జొన్న పిండి యూజ్ చేసినట్లయితే ఇది చాలా హెల్త్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఈ రోజుల్లో. అంటే మనం రొట్టె కూడా తింటాం కదా, చాలామంది బయట రొట్టెలు కొనుక్కొని తింటారు కదా జొన్న పిండితో. సో నేను ఇందులో ఏం చేశానంటే జొన్న పిండి 3 కప్పులు తీసుకున్నాను, బియ్యం పిండి 1 కప్పు అనమాట. ఏం లేదు, మనం ఇప్పుడు కుల్లాయి తెచ్చుకుంటాం కదా పిండి, జొన్న పిండి అనేది మనం బయట కుల్లాయి తెచ్చుకుంటాం కదా రొట్టె కోసం, రొట్టె చేసుకోవడానికి. సో ఆ పిండి ఏంటంటే 3 కప్పులు తీసుకున్నాం. మనం డీమార్ట్లో బియ్యం పిండి ఆర్డర్ చేసుకుంటాం కదా, ఆ పిండి ఏమో 1 కప్పు తీసుకున్నాను. కొంచెం కారము, ఉప్పు, జీలకర్ర వేసి మిక్స్ చేసి మళ్ళీ కాగిన నూనె గంటె నూనె వేసాను. కాసేపు నానబెట్టాను అనమాట. మంచిగా వచ్చాయన్నమాట. మనం జనరల్గా మామూలుగా మనం మినపప్పుతో శనగపప్పుతో చేసుకుంటే మినపగుళ్ళు ఎలా వస్తాయో సేమ్ అలాగే వచ్చాయి. చూడండి, అలాగే వచ్చాయి. ఇదేంటంటే చాలా హెల్త్కి కూడా ఉపయోగపడుతుంది.